ఇప్పుడు హ్యాండ్స్ అన్నవి బాడీ పార్ట్కి అటాచ్ చేసుకుందాం. కరెక్ట్గా సెంటర్ చూసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఒక సైడ్కి స్టిచ్ చేసుకొని తర్వాత దాని నుంచి ఇటు సైడ్కి స్టిచ్ చేసుకుంటే మనకి ఏదైనా ఎక్స్ట్రా పార్ట్ ఉన్నా సైడ్ ఖర్చుల్లోకి అన్నవి వెళ్ళిపోతుంది. చూసారు కదా నేను ఎలా అటాచ్ చేసుకుంటున్నానో. ఫస్ట్ హాఫ్ నుంచి ఒక సైడ్కి, అప్పుడు అక్కడి నుంచి సెకండ్ స్టిచ్ లాగా వేసుకొని వచ్చి మళ్ళీ మిగతా హాఫ్ అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం సైడ్స్ అన్నవి మనం ఏదైతే మార్జిన్ డ్రా చేసుకున్నామో అక్కడి నుంచి సైడ్స్ అన్నది బాడీ పార్ట్ వరకు ఒక స్టిచ్ చేసుకొని కిందనన్నది చిన్న కర్వ్ తిప్పుకోవాలి. మనం ఏదైతే బాటమ్ పార్ట్ అటాచ్ చేసుకున్నామో అక్కడ చిన్న కర్వ్ తిప్పుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది, ఫిట్టెడ్గా ఉంటుంది. చూసారు కదా ఎలాగ నేను కర్వ్ తిప్పుకున్నానో. అక్కడికి స్టిచ్ ఆపేసి ఇప్పుడు మనం ఖర్చుల కోసం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంచుకున్నాం కదా అక్కడ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలాగ రెండు సైడ్లు వేసుకున్నాక చూడండి ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ సపరేట్గా స్టిచ్ చేసుకుంటున్నాను, అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా సపరేట్గా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే మనకి డ్రెస్ అన్నది నొక్కినట్టు ఉండకుండా ఫుల్ ఫ్లేర్తో ఫ్రీగా ఉంటుంది. అంతేనండి, ఫుల్ ఫ్లేర్ అంబ్రెల్లా కట్ డ్రెస్ అలాగే నెక్ డిజైన్, హ్యాండ్ డిజైన్ మొత్తం కంప్లీట్ అయింది. ఇదే ఫుల్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ కావాలి అనుకుంటే కమెంట్స్లో చెప్పండి. ఫుల్ వీడియో లాంగ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను, డీటెయిల్గా మెజర్మెంట్స్ అన్నీ చెప్తూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.